హాయ్ గైస్, నా పేరు దాసు. మీరు చూస్తున్నారు టెక్ ఎండి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన మెయిల్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అంటే మెయిల్ అనేది క్రియేట్ చేసుకోవడం అందరికీ మామూలుగా తెలిసిన విషయమే, కానీ ఈ 2020 సంవత్సరంలో కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేయటం జరిగింది. అంటే అంతకుముందు కొంచెం కష్టంగా ఉండేదాన్ని కొన్ని మోడిఫికేషన్లు చేసి ఈజీగా చేశారనమాట. అంటే క్యాప్చర్స్ని ఎంటర్ చేయమని, మనం పాస్వర్డ్ పెట్టినప్పుడు సింగిల్ లెటర్ పెట్టుకోండి, లేకపోతే ఏమన్నా అదర్ సింబల్స్ వాడకూడదు, ఇలాంటివి చూపించేవి అనమాట. అయితే అవన్నీ లేకుండా కొంచెం ఈజీగా అయితే ఇప్పుడు మోడిఫికేషన్ చేయటం అయితే జరిగింది. ఆ ప్రాసెస్ ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. దానికోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో క్రోమ్ని అయితే ఓపెన్ చేసేయండి. క్రోమ్ ఓపెన్ చేసేసి సెర్చ్ బాక్స్లో జీమెయిల్ అని టైప్ చేసేసి సెర్చ్ చేసేయండి. ఇలా పైకి డ్రాగ్ చేస్తే మనకి థర్డ్ వన్ గూగుల్ లాగిన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. అంటే ఆ వెబ్సైట్ ఓపెన్ చేసేయండి. ఇక్కడ నాకు ఆల్రెడీ మెయిల్ ఉంది కాబట్టి నాది డిస్ప్లే అయింది, లేకపోతే క్రియేట్ మెయిల్ లేకపోతే లాగిన్ విత్ ఏ మెయిల్ అని చూపిస్తుంది. మీరేం చేయాలంటే సింపుల్గా ఇక్కడ యూజ్ అనదర్ అకౌంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. అంటే నాకు ఆల్రెడీ మెయిల్ ఉంది కాబట్టి ఇక్కడ మెయిల్ లేకపోతే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయమంటుంది. మీకు లేదు కాబట్టి కింద క్రియేట్ ఏ అకౌంట్ అని ఉంటుంది, చూడండి. క్రియేట్ ఎన్ అకౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. అంటే మై సెల్ఫ్ టు మై బిజినెస్ అని ఉంది కదా, మై సెల్ఫ్ మీద క్లిక్ చేసేసేయండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అంటే మీ సార్ ఇంటి పేరు, మీ పేరు ఇక్కడ టైప్ చేసేయండి. నేను టైప్ చేస్తున్నాను, చూడండి. నెక్స్ట్ కాలంలో యూజర్ నేమ్ టైప్ చేసుకోమంటుంది. అంటే మీకు మెయిల్ అనేది ఎలా కావాలో ఇక్కడ టైప్ చేసుకోవాలి. కానీ ఆల్రెడీ ఎవరైనా మీరు టైప్ చేసిన మెయిల్ అనేది ఆల్రెడీ ఎవరైనా అదే పేరు మీద యూజ్ చేస్తుంటే మీకు రాదు. బై డిఫాల్ట్ అక్కడ కొన్ని ప్రీడిఫైన్డ్ మెయిల్స్ అయితే ఇస్తారు. అంటే కొన్ని మెయిల్స్ అనేది రిఫరెన్స్ చేస్తారు, వాటిలోనే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలంలో పాస్వర్డ్ అనేది టైప్ చేయమంటుంది. పాస్వర్డ్ అనేది ఈజీగా పెట్టుకోండి. అంటే మీ పేరు కానీ మొబైల్ నెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ తెలియకుండా మీ పేరు పెట్టుకొని లాస్ట్లో ఏమైనా కొన్ని లెటర్స్ పెట్టేసుకోండి, లేదా మీ మొబైల్ నెంబర్లో లాస్ట్ నెంబర్ చేంజ్ చేసి అలా పెట్టేసుకోండి. ఇలా పాస్వర్డ్ పెట్టేసి మళ్ళీ ఈ కాలంలో ఆ పెట్టిన పాస్వర్డ్ని మళ్ళీ కన్ఫర్మ్ చేసేసుకోండి. తర్వాత పైకి డ్రాగ్ చేసేసి నెక్స్ట్ అని బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి. ఇదిగో చూసారు కదా, మరి దాసు 111 అనే మెయిల్ ఆల్రెడీ ఎవరో యూజ్ చేస్తున్నారు కాబట్టి నాకు ఇది యాక్సెస్ చేసుకోలేదు. కానీ ఇక్కడ మనకు కొన్ని మెయిల్స్ అనేది రిఫరెన్స్ చేస్తారు కదా, వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మరి దాసు పాలపర్తి 02 అనే మెయిల్ ఉంది కదా, దాన్ని యూజ్ చేస్తున్నాను. పైకి డ్రాగ్ చేసేసి నెక్స్ట్ అనే సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. తర్వాత మీకు ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది, మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసేయండి. తర్వాత రికవరీ మెయిల్, అంటే మీరు సపోజ్ పాస్వర్డ్ మర్చిపోయారు అనుకోండి, దాన్ని రీసెట్ చేసుకోవడానికి మీ రికవరీ మెయిల్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఆల్రెడీ ఏమైనా మెయిల్ ఉంటే లేదా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇచ్చేసేయండి, పర్లేదు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ జెండర్ అంటే మేల్ ఫీమేల్ లేదా అదర్ కేటగిరీస్ ఉంటారు కదా, అలా మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. మీరు ఫోన్ నెంబర్ ఇస్తారు కదా, ఆ ఫోన్ నెంబర్ అనేది వెరిఫై చేసుకుంటుంది. అంటే మీరు ఇచ్చిన నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ సెండ్ బటన్ మీద క్లిక్ చేయడంలోనే మీకు గూగుల్ వాళ్ళ తరపు నుంచి ఒక ఓటీపీ అయితే మీకు సెండ్ చేస్తారు. దానిలో ఉండే కోడ్ని మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇది చూడండి, నాకైతే ఓటీపీ వస్తుంది, ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడండి. ఇది ఓటీపీ అనేది వచ్చేసింది. దీన్ని మనం అక్కడ టైప్ చేసేసి వెరిఫై అని కానొస్తుంది కదా, ఆ పాస్వర్డ్ ఆ కోడ్ అనేది టైప్ చేసిన తర్వాత కింద వెరిఫై అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. మీ నెంబర్ అనేది వెరిఫై చేసుకుంటుంది. ఓటీపీ అనేది వెరిఫై అయిపోయిన తర్వాత మీకు ఒక లాస్ట్లో డ్రాగ్ చేసిన తర్వాత లాస్ట్లో ఐ యామ్ ఇన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఐ యామ్ అగ్రీ అంటే అగ్రీ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేసేయండి. ఇప్పుడు మీ మెయిల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడవచ్చు, వెల్కమ్ మరి దాసు పాలపర్తి అని చూపిస్తుంది కదా, ఇది మీ మెయిల్ అనమాట. సో ఇక్కడ ఎం అని లోగో ఉంది కదా, అక్కడ మీ ఫోటో అనేది సెట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఆ పైన కనిపించే కార్నర్లో ఎం అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసి మీరు ఫోటో అనేది మీ ప్రొఫైల్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీ మెయిల్ అనేది ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.